కెమిస్ట్రీ సారీ ఇంతకుముందు 5th పేపర్, ఇది 6th పేపర్. క్రోమాటోగ్రఫీ. క్రోమాటోగ్రఫీ ఏంటి? కాలం క్రోమాటోగ్రఫీ. కాలం క్రోమాటోగ్రఫీ. మళ్ళీ చెప్తున్నాను, క్రోమాటోగ్రఫీ చెప్పడం చాలా ఈజీ, కానీ రాయడము ఎక్కువ లెంత్లో ఉంటుంది. అర్థమవుతుందండి? మనం ఏదైతే ల్యాబ్లో చేస్తామో దాన్నే ప్రాక్టికల్ వీటి ఓన్ వర్డ్స్లో చెప్పవచ్చు, కానీ రాయడం మాత్రం ఎక్కువ లెంత్తో రాయాల్సింది. బికాస్ ఆఫ్ కంప్లీట్ వన్ ఆఫ్ ది క్రోమాటోగ్రఫీ ఒక్కొక్క క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో వస్తుంది. రైట్. కాలం క్రోమాటోగ్రఫీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మళ్ళీ మీకు వాట్సాప్. రైట్. కాలం క్రోమాటోగ్రఫీలో మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ల్యాబ్లో బ్యూరేట్ చూసినాను, సేమ్ అదే మోడల్, కానీ బ్యూరేట్ సన్నగా ఉంటుంది. బట్ ఈ కాలం క్రోమాటోగ్రఫీలో యూజ్ చేసే ఎక్విప్మెంట్ దాని సైజ్ పెద్దగా ఇలా తీసుకొని ఇక్కడ ఒక ట్యాప్ ఇలా ఉంటుంది కాలం క్రోమాటోగ్రఫీ. ఇది కంప్లీట్గా ఇది స్టాండ్కి తీసుకోవాలి. మనకి ఏ మెజర్మెంట్లో కావాలంటే ఎక్విప్మెంట్ ఆ మెజర్మెంట్లో. చాలా ఈజీ, సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత వర్డ్స్ చదువుతాం, ఏముంది. కాలం క్రోమాటోగ్రఫీ ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది, సేమ్ లైక్ బ్యూరేట్, కానీ దీని సైజ్ చాలా వెడల్పుగా ఉంది. మన టార్గెట్ ఏంటి? క్రోమాటోగ్రఫీ టెక్నిక్ టార్గెట్ ఏంటి? సపరేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కంపౌండ్స్. మన టార్గెట్ ఆర్గానిక్ కంపౌండ్స్ని సపరేట్ చేయాలి, ఇది మన టార్గెట్. ఏమేమో ఆర్గానిక్ కంపౌండ్స్ని సపరేట్ చేయాలి, అండ్ ఆర్గానిక్ కంపౌండ్స్ని సపరేట్ చేయాలి. అండ్ క్రోమాటోగ్రఫీలో 2 phases ఉంటుందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ మొబైల్ ఫేజ్ వచ్చింది. ఇక్కడ ఇట్లా ఫస్ట్ స్టేషనరీ ఫేజ్ ఎలా తీసుకుంటున్నాం, మొబైల్ ఫేజ్ ఎలా తీసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం, ఒకసారి బ్రీఫ్గా వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో వర్డ్స్ అవుతుంది మీకు ప్రాక్టీస్. ఫస్ట్ ఇది క్రోమాటోగ్రఫీ, కాలం క్రోమాటోగ్రఫీ. దీన్ని ఏమంటామంటే కాలం, దీన్ని కాలం. ఫస్ట్ ఈ కాలంలో ఏం చేస్తున్నామంటే ఇక్కడ దాకా, అంటే బాటంలో ఏం చేస్తామంటే ఇక్కడ దాకా కాటన్ ఫిలప్ చేస్తాం. బాటమ్ ఆఫ్ ది కాలం కాటన్, మనం రెగ్యులర్ చేసే కాటన్ ఫిలప్ చేస్తాం. కాటన్ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా సిలికా జెల్, సిలికా జెల్, సిలికా జెల్ ఆర్ అల్యూమినా, అల్యూమినా, సిలికా జెల్ రాస్తాం, సిలికా జెల్ ఆర్ అల్యూమినా. నెక్స్ట్ మళ్ళీ కొంత, మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ కాటన్,
ఇప్పుడు మనం ఇక్కడ దాకా మన కాటన్ ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే మిక్చర్ ఆఫ్ శాంపుల్ సొల్యూషన్ మనం ఏదైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ సొల్యూషన్ ఇప్పుడు దీనిపైన తీసుకుంటాం. దీని తర్వాత ఏదైతే సాల్వెంట్ ఉంటుందో దాన్ని సాల్వ్ ఎలా మళ్ళీ ఒకసారి దీన్ని కాలం అంటున్నాం. కాలంకి బాటంలో ఫస్ట్ కాటన్ తీసుకున్నాం. దాని తర్వాత సిలికా జెల్ ఆర్ అల్యూమినియం లభిస్తాం. సిలికా జెల్ ఆర్ అల్యూమినా ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని స్టేషనరీ ఫేజ్ తీసుకుంటాం. కాలం క్రోమాటోగ్రఫీలా స్టేషనరీ ఫేజ్ యూజ్ అయ్యేది సిలికా జెల్ ఆర్ అల్యూమినియం. అగైన్ కాలం ఫిల్ విత్ కాటన్, సమ్ పర్సెంటేజ్ కాటన్. నెక్స్ట్ మనం ఏదైతే సపరేట్ చేయాలని ఉంటుందో ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మొబైల్ ఫేజ్ అంటే ఏదైతే ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఇక్కడ మెల్లగా మూవ్ అవుతుంది. ఎక్కడ మూవ్ అవుతుందంటే ఫస్ట్ కాటన్ వరకు, తర్వాత సిలికా జెల్, నెక్స్ట్ కాటన్. ఆ మూమెంట్ కోసం ఏం చేస్తున్నాం అంటే అగైన్ వన్ మోర్ సాల్వెంట్ని మళ్ళీ తీసుకుంటాం పైన. దీన్ని ఏమంటామంటే మొబైల్ ఫేజ్ అని. లాస్ట్లో తీసుకున్న సాల్వెంట్ ఏమంటాము మొబైల్ ఫేజ్ అని. దెర్ ఆర్ టూ ఫేజెస్, వన్ ఇస్ స్టేషనరీ ఫేజ్, అనదర్ వన్ ఇస్ మొబైల్ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కాన్స్టెంట్. ఈ మొబైల్ ఫేజ్ సాల్వెంట్ ఏం చేస్తుంది అంటే ఆర్గానిక్ కాంపౌండ్ తో మిక్స్ అయిపోయి ఎక్కడికి ఫస్ట్ కాటన్లోకి, కాటన్ నుంచి ఎక్కడికి సిలికా జెల్, సిలికా జెల్ అంటే అల్యూమినియం సిలికా జెల్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ నుంచి కాటన్ అదే పికప్ చేసిన ఈ సొల్యూషన్ టిఎల్సి మెథడ్లో అప్లై చేసి మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ని సపరేట్ చేయవచ్చు. ఇంతే. ఇది కాలం క్రోమాటోగ్రఫీ మెథడ్. అర్థమైంది? కాలం క్రోమాటోగ్రఫీ మెథడ్ సింపుల్ టైప్. కాలంలో ఫస్ట్ బాటంలో కాటన్ ఫిలప్ చేస్తున్నాం. దాని తర్వాత స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేసి సిలికా జెల్ ఆర్ అల్యూమినియం ఫిల్ చేస్తున్నాం. దాని తర్వాత ఏదైతే సపరేట్ చేయాలో ఆ ఆర్గానిక్ కాంపౌండ్ని ఫిల్ చేస్తున్నాం. దాని తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్ తర్వాత సాల్వెంట్ మొబైల్ ఫేజ్గా యూజ్ చేసే సాల్వెంట్ ఫిలప్ చేస్తున్నాం. ఆ మొబైల్ ఫేజ్గా యూజ్ చేసే సాల్వెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ని తీసుకొని ఎక్కడికి ఫస్ట్ కాటన్, తర్వాత స్టేషనరీ ఫేజ్, నెక్స్ట్ కాటన్ నుంచి ఫైనల్గా ఈ బీకర్లో. దీన్ని మనం టిఎల్సి ప్లేట్కి అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆర్గానిక్ కాంపౌండ్ సపరేట్ చేసుకోవచ్చు. ఇది బ్రీఫ్గా ఏంటి కాలం క్రోమాటోగ్రఫీ ఎక్స్ప్రెషన్. వాట్స్ అవుతాం చూడండి. దిస్ టెక్నిక్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ ల్యాబొరేటరీస్ అండ్ డ్రగ్ ఇండస్ట్రీస్ టు సపరేట్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ వాల్యూమెట్రికల్లీ. జనరల్గా మనం మెడిసినల్ కెమిస్ట్రీలో ఫార్మాసిటికల్లో ఎక్కువ యూజ్ చేస్తుంది, చాలాసార్లు చూసినాం. The separation of a mixture by this technique depends on the continuous absorption or desorption of the compound on a stationary surface. Next point. In column chromatography, silica gel or alumina is used as stationary phase and elute the absorbed mixture on stationary phase using a mobile phase. Next point. This apparatus consists of a vertical glass of 10 to 50 nm diameter, 10 to 50 nm diameter and 50 to 100 cm height. This tube is packed with some material and lower part carries a cap. Please place some cotton below and above the stationary phase. Stationary phase కంటే ముందు తర్వాత cotton flows. There are two methods
used to fill the stationary phase in column. కాలం క్రోమాటోగ్రఫీలో 2 మెథడ్స్ ఉన్నాయి. మాక్సిమం సేమ్ ఉంటుంది, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. There are 2 methods used to fill the stationary phase in column. కాలంలో స్టేషనరీ ఫేజ్ ని ఫిల్అప్ చేసే మెథడ్స్ 2 ఉన్నాయి. అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ మెథడ్ డ్రై ప్యాకింగ్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ మెథడ్ వెట్ ప్యాకింగ్ మెథడ్. డ్రై ప్యాకింగ్, సెకండ్ మెథడ్ వెట్ ప్యాకింగ్ మెథడ్. ఫస్ట్ డ్రై ప్యాకింగ్ మెథడ్. స్టేషనరీ ఫేజ్ ఏమి యూజ్ చేస్తున్నాం? సిలికా జెల్ ని యూజ్ చేస్తున్నాం. దీన్ని ఫిల్అప్ చేసే మెథడ్ 2 టైప్స్, డ్రై ప్యాకింగ్ అండ్ వెట్ ప్యాకింగ్. డ్రై ప్యాకింగ్ మెథడ్ చేద్దాం. డ్రై ప్యాకింగ్ మెథడ్. కాలం ఈజ్ thoroughly cleaned. ఫస్ట్ కాలం క్లీన్ చేస్తున్నాం, ఎంటీగా ఉంటుంది. క్లీన్డ్ విత్ క్రోమిక్ యాసిడ్ అండ్ విత్ టాప్ వాటర్ అండ్ దెన్ రైన్స్డ్ విత్ డిస్టిల్డ్ వాటర్. ఫస్ట్ క్రోమిక్ యాసిడ్ తో వాష్ చేస్తున్నాం, తర్వాత టాప్ వాటర్, తర్వాత డిస్టిల్డ్ వాటర్ క్లీన్ చేస్తాం. ఫిక్స్ ద కాలం టు స్టాండ్ ఫిల్ చేస్తాం. అండ్ కీప్ సమ్ కాటన్ ఎట్ ది బాటమ్ యూజింగ్ ఏ గ్లాస్ రాడ్ తోని మనం బాటమ్ లో మొత్తం పెట్టి ఫిల్అప్ చేస్తుంది కాటన్. ఫిల్ ద కాలం అబౌట్ 3/4 పార్ట్ విత్ సిలికా జెల్. 3/4 పార్ట్ సిలికా జెల్. సిలికా జెల్ అంటే స్టేషనరీ ఫేజ్ ఫిల్ చేస్తాం. ఇంట్రడ్యూస్ ద మిక్చర్ ఇంటూ కాలం. ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కాటన్ ఫిల్అప్ చేయక ముందే ఏం చేస్తున్నాం చూడండి, ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ ఉందో దాన్ని దీనిపై తీసుకుంటాం. ఇంట్రడ్యూస్ ద మిక్చర్ ఇంటూ కాలం అండ్ కీప్ సమ్ కాటన్ ఆన్ ఇట్. ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని కాటన్ ఫిల్అప్ చేస్తాం. pour the selected mobile phase through the mixture. Elution occurs due to force of movement of mobile phase. Collect the components coming from column into a conical flask and identify them by TLC technique. Using more and more solvent, different components in the mixture are separated in the different distances as bands. First ఏం చేసినటువంటి కాలం క్రోమిక్ యాసిడ్, తర్వాత ట్యాప్ వాటర్, నెక్స్ట్ డిస్టిల్ వాటర్ తో వాష్ చేయమని బాటంలో గ్లాస్ రాడ్ కాలంని స్టాండ్ ఫిట్ చేసి బాటంలో కాటన్ ఫిల్ చేయడం, తర్వాత స్టేషనరీ ఫేజ్గా సిలికా జెల్ ఫిల్ చేయడం, నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ కాటన్ కొంచెం తీసుకోవాలి. కాటన్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ కాటన్ ఫిల్ చేయడం. నెక్స్ట్ ఏదైతే మొబైల్ ఫేజ్గా యూజ్ చేసే సాల్వెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది, మొబైల్ ఫేజ్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్ స్టెప్ బై స్టెప్ బీ కర్లోకి వస్తుంది. ఇక్కడ నుంచి తీసుకొని టీఎల్సీకి అప్లై చేస్తే మనకు కావాల్సిన ఆర్గానిక్ కాంపౌండ్ సపరేట్ అవుతుంది. ఇది డ్రై ప్యాకింగ్ మెథడ్. వెట్ ప్యాకింగ్ మెథడ్ ఎలా ఉంటుంది? వెట్ ప్యాకింగ్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ యాడింగ్ సిలికా జెల్ టు ఏ సూటబుల్ సాల్వెంట్ అండ్ ప్రిపేర్ స్లగ్. ఫస్ట్ ఇక్కడ కూడా బాటంలో కాటన్లో ఫిల్అప్ చేసిన తర్వాత సిలికా జెల్ని డ్రై ప్యాకింగ్ మెథడ్లో డైరెక్ట్ తీసుకున్నాం. దీనికి మాత్రం అంటే వెట్ కండిషన్లో వెట్ ప్యాకింగ్ మెథడ్లో మాత్రం ఏదైనా ఒక సాల్వెంట్తో ఏమవుతుంది, ఒక స్లర్రీగా పేస్ట్ లాగా చేయాలి. అర్థమైంది? పేస్ట్ లాగా చేయాలి. డ్రై ప్యాకింగ్ మెథడ్లో డైరెక్ట్ తీసుకున్నాం డ్రై కండిషన్. బట్ వెట్ కండిషన్లో ఏదైతే సాల్వెంట్ తీసుకుంటున్నాం ఆ సాల్వెంట్ సిలికా జెల్కి ఇప్పుడు సాల్వెంట్ యాడ్ చేసి వెట్ కండిషన్ తీసుకున్నాం స్లర్రీగా. It ensured that the solvent used to dissolve the mixture and prepare the slurry should be the same. Next, ఈ సిలికా జెల్ తర్వాత ఇలా వెట్ కండిషన్ ఇక్కడ దాకా ఏంటి కాటన్ ఫిల్అప్ చేసి ఇక్కడ దాకా ఏంటి సిలికా జెల్ చేసి సిలికా జెల్ దీంతో సాల్వెంట్ ఇక్కడ సాల్వెంట్ తీసుకోవాలి. ఇక్కడ సాల్వెంట్ తీసుకున్నాడు కాబట్టి వెట్ కండిషన్. ఇప్పుడు ఏం చేస్తున్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాం. ఈ సాల్వెంట్ నేచర్ ఎలా ఉండాలి అంటే ఆర్గానిక్ కాంపౌండ్ కూడా డిజాల్వ్ చేసుకోవాలి. అలాంటి
సాల్వెంట్ చూస్ చేసుకుని మరి ఇక్కడ తీసుకోండి. అర్థమవుతుంది? సాల్వెంట్ సిలికా జెల్ సాల్వెంట్ అన్న సాల్వెంట్ నేచర్ ఎలా ఉండాలి? ఆర్గానిక్ కంపౌండ్. నెక్స్ట్ స్టెప్లో తీసుకునే ఆర్గానిక్ కంపౌండ్ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అలాంటి సాల్వెంట్ చూస్ చేసుకొని తీసుకుందాం. Continuation. It ensured that the solvent used to dissolve the mixture and prepare the slurry should be same. Introduce this slurry into column and set uniformly. Keep some cotton on this wet silica gel and place the mixture on it. Organic compound తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొంత కాటన్ ఏంటి కాటన్ ఫిల్ చేయాలి. Pour the suitable mobile phase through the mixture. Next సేమ్ ఇంతకుముందు లాగానే ఇంకొక సాల్వెంట్ తీసుకోండి. The components present in mixture are separated one by one and colored in polycolor. సేమ్ ఇంతకుముందు లాగానే మొబైల్ ఫేస్ తీసుకుంటే మొబైల్ ఫేస్ స్టెప్ బై స్టెప్ ఆర్గానిక్ కాంపౌండ్ తో మిక్స్ అయ్యి నెక్స్ట్ సిలికా జెల్ తో మిక్స్ అయ్యి నెక్స్ట్ కాటన్ నుంచి మనం ఇక్కడ నుంచి తీసుకోండి. దీన్ని ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్ PLC method will organic compounds separate this. Last, in this elution process, the component whose KD value is low comes out first. KD value అంటే మీకు తెలుసా? dissociation constant something ఫస్ట్ క్లాస్ KD value తక్కువ ఎక్కువ అని చెప్తుంది. KD value తక్కువ ఉన్నది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎక్కువ ఉన్నది నెక్స్ట్ వస్తుంది. Based on KD values, components are separated in the column. Heat the solution to get the component in pure state. KD అంటే distribution constant. Distribution constant తక్కువ ఉన్న KD value తక్కువ ఉన్న కాంపౌండ్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఉన్న కాంపౌండ్ ఎక్కువ ఉన్న కాంపౌండ్ నెక్స్ట్ వస్తుంది. ఇది కాలమ్ క్రోమాటోగ్రఫీ. రేపు అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ గుర్తుపెట్టుకోండి. ఇది యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 1 అయిపోయింది. యూనిట్ నెంబర్ 2 నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ క్రోమాటోగ్రఫీ, నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్. ఇది కూడా రేపు అయిపోతుంది. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమాటోగ్రఫీ రేపు కంప్లీట్ అవుతుంది. ఇంకో 2 క్లాసెస్లో ఈ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓన్లీ 3 క్రోమాటోగ్రఫీస్ ఉన్నాయి. కాలమ్, అయాన్ ఎక్స్చేంజ్, నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ మీన్స్ HPLC. ఇది అయిపోతే యూనిట్ నెంబర్ 2 కూడా కంప్లీట్.